బయట పని చేసుకునే వాళ్ళకి ఎలా అంటే పని ఉన్నా లేకపోయినా రూమ్ రెంట్ మాత్రం ఖచ్చితంగా కట్టాలి. ఖచ్చితంగా రూమ్ రెంటు 25 దినార్లు అయితే 25 దినార్లు, 30 దినార్లు అయితే 30 దినార్లు పక్కా పే చేసేయాలి వాళ్ళకి. పే చేయకపోతే రూమ్ ఖాళీ చేయమంటారు. కంపెనీలో కాకుండా బయట పని ఎత్తుక్కొని చేసుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఇది వచ్చేసి వాష్రూము. ఆల్మోస్ట్ బట్టలు వాష్ చేసుకోవాలంటే ఎక్కడే కానీ సపరేట్ రూమ్లు అంటూ సపరేట్ వాషింగ్ మిషన్లు అంటూ ఏమి ఇవ్వరు. ఓకేనా, మనమే చేత్తో ఉతుక్కోవాలి. కంపెనీ రూమ్లో అయితే ఖచ్చితంగా మనమే చేత్తో వాష్ చేసుకోవాలి. టైం టు టైం డ్యూటీలకు వెళ్ళేసి వచ్చిన తర్వాత చేసుకోవాలన్నమాట. టైం చూడండి, ఇప్పుడు 3:30 అవుతుంది. చాలా ఇబ్బంది పడతారు. సో బయట పనులు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది. మాకు మంత్లీ 100 దినార్లే వచ్చినా కూడా, అంటే 25,000 వచ్చినా కూడా ఫుడ్డు వాళ్ళదే, రూము వాళ్ళదే, బెడ్ వాళ్ళదే, ఏం కావాలన్నా వాళ్ళే ఇస్తారు, అన్నీ జరుపుతారు. హై ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? చాలామంది ఇంట్లో డ్రైవర్గా పనిచేసే వాళ్ళకి ఆల్మోస్ట్ రూము ఫుడ్డు అన్నీ వాళ్ళే ఇస్తారు, అంటే ఖర్చు అనేది ఏమి ఉండదు. కానీ బయట పనులు చేసుకునే వాళ్ళకి ఖర్చు ఎలా, అండ్ రూమ్ ఎలా, ఫుడ్ ఎలా, వాళ్ళకి వచ్చే జీతాలకి వాళ్ళు రూమ్ రెంట్ ఎంత పే చేయాలి, అండ్ ఫుడ్ రెంట్ ఎంత పే చేయాలి. ఫుడ్ కూడా అంటే చేసుకోలేని వాళ్ళు ఉంటే బయట వెళ్ళి తినేస్తారనమాట. మంత్లీ ఇంత అని పే చేసుకుంటారు, అండ్ వాళ్ళకి ఫుడ్ అనేది వాళ్ళు పెట్టేస్తారు. అలా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా చూడండి. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే చూడండి, ఇక్కడ 4 ఉంటారు ఈ రూమ్లో. ఇలా 4 బెడ్లు ఉంటాయి. 1, 2 పైన కింద, పైన కింద 4 బెడ్లు ఉంటాయి. నలుగురికి వచ్చేసి ఒక్కొక్కరికి 20 దినార్లు పే చేయాలి. 20 దినార్లు పే చేస్తే మంత్లీ, అంటే నలుగురికి కలిసి ఈ రూమ్ మొత్తం 80 దినార్లు. లేదు ఈ రూమ్లో మేము ఒక్కరమే ఉంటాము, లేదు ఇద్దరమే ఉంటాము అనుకుంటే ఇద్దరు కలిసి 80 దినార్లు పే చేయాలి. అంటే ఒక్కొక్కరు 40 దినార్లు పే చేయాలి. సరేనా? ఇక్కడ బ్యాచిలర్స్ కాబట్టి ఇప్పుడు మా అన్న తమ్ముడు, ఇక్కడ వచ్చేసి మా పెద్దనాన్న, ఇక్కడ వచ్చేసి ఇంకో తమ్ముడు, 4 ఉంటారు. 4 కలిసి షేర్ చేసుకొని ఈ రూమ్కి అయితే 80 దినాలు రెంట్ పే చేస్తున్నారు. 80 దినార్లు అంటే దగ్గర 22,000 వస్తుంది. ఓకేనా, పే చేస్తున్నారు అనమాట. సో ఒకవేళ ఇక్కడ ఫ్యామిలీ ఉండాలి, నేను మా వైఫ్ ఉండాలి అనుకుంటే నేను ఒక్కడిని ఈ రూమ్ తీసుకోవచ్చు. నేను ఒక్కడిని ఈ రూమ్ తీసుకొని 80 దినాలు నేను ఒక్కడనే పే చేయాలన్నమాట. అలా ఉంటుంది ఇక్కడ. ఎవరైనా సరే ఒక్కో బెడ్కి వచ్చేసి 20 దినార్లు, అట్లా 4 బెడ్లు కాబట్టి 80 దినార్లు. వాళ్ళు ఇంకా చేసుకొని తినడానికి సపరేట్ వంట రూమ్ ఉంటుంది, పక్కనే వాష్రూమ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మామూలు బెడ్రూమ్ అనమాట. వీళ్ళు ఉండటానికి ఎట్లా ఉంటుంది పరిస్థితి. ఖచ్చితంగా 20 దినార్లు అయితే బెడ్కి పే చేయాలి. ఇక్కడైతే 4 ఉంటున్నారు కాబట్టి 20 దినార్లే. కొంతమంది 4 అడ్జస్ట్ అవ్వలేరు. 4 అడ్జస్ట్ అవ్వలేనప్పుడు ఒక్కొక్కరు 25 దినార్లు పే చేయాలి. ఇంకొంతమంది అయితే 30 దినార్లు కూడా ఉంటాయి కొన్ని దగ్గరలో. 40 దినార్లు 50 దినార్లు కూడా పే చేసి ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా, మినిమం అంటే 20 దినార్లు పైనే పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మా అన్నోళ్ళు 20 దినార్లు అయితే పే చేస్తున్నారు. ఇంకా మీకు వంట రూమ్ కూడా చూపిస్తారండి. వంట రూమ్ వచ్చేసి పక్కనే. ఇది వచ్చేసి వంట రూము. ఇక్కడే ఈ గ్యాసుల మీద చేసుకొని తినడానికి వంట రూమ్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి హీటరు, అంటే మొత్తం ఈ ఫ్లాట్ మొత్తానికి హీటర్ వాటర్ అనమాట, గేజర్ అది. సో ఇక్కడ చేసుకొని తినడానికి, అండ్ ఇక్కడే వంటకు సంబంధించిన సామాన్లు, గ్యాసు ఇవైతే ఉంటాయి. ఇవి వచ్చేసి ఈ నార్మల్ వాటరు, ఇది వచ్చేసి ఫిల్టర్ వాటరు. ఓకేనా, ఇంకా వంటి వస్తువులు, ప్లేట్లు అలాంటివి అన్న పెట్టుకోవడానికి ఇది ఒక చిన్న ర్యాకు. ప్రతి దగ్గర ఫ్లాట్లు అయితే ఇట్లా ఉంటాయి. బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, అలాంటి వాటిల్లో రెండులకి అయితే తీసుకుంటారు అనమాట. ఇది వచ్చేసి వాష్రూమ్ అన్నమాట. ఇక్కడే మనకి ఇది వచ్చేసి వాషింగ్ మిషను. ఇది వచ్చేసి వాష్రూము. ఆల్మోస్ట్ బట్టలు వాష్ చేసుకోవాలంటే ఎక్కడే కానీ సపరేట్ రూమ్లు అంటూ సపరేట్ వాషింగ్ మిషన్లు అంటూ ఏమి ఇవ్వరు. ఓకేనా, మనమే చేత్తో ఉతుక్కోవాలి. కంపెనీ రూమ్లో అయితే ఖచ్చితంగా మనమే చేత్తో వాష్ చేసుకోవాలి. అండ్ దానికంటూ సపరేట్ ఏదైనా బిల్లు పే చేయడము, డబ్బులు కట్టడం లాంటివి చేయాలి. కానీ ఇక్కడ మాత్రం కొంచెం అన్నీ బాగుంటాయి, ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. వీళ్ళంతా ఈ ఫ్లాట్కి సంబంధించి అందరూ కలిసి ఇన్ని దినార్లు అని చెప్పేసి కింద మొత్తం ఈ బిల్డింగ్కి సంబంధించి ఒక ఆర్ఎస్ ఉంటాడు అనమాట. ఆయనకి ప్రతి నెల కట్టేయాలి. ఇక్కడ మనుషులు ఉన్నా లేకపోయినా ఈ
ఫ్లాట్కి సంబంధించి ఎవరైతే మేనేజ్మెంట్ తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా అమౌంట్ అనేది పే చేసేయాలి. బయట పని చేసుకునే వాళ్ళకి ఎలా అంటే పని ఉన్నా లేకపోయినా రూమ్ రెంట్ మాత్రం ఖచ్చితంగా కట్టాలి. ఖచ్చితంగా రూమ్ రెంటు 25 దినార్లు అయితే 25 దినార్లు, 30 దినార్లు అయితే 30 దినార్లు పక్కా పే చేసేయాలి వాళ్ళకి. పే చేయకపోతే రూమ్ ఖాళీ చేయమంటారు. సో పని ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మన తలరాతను బట్టి ఉంటుంది. ఖచ్చితంగా పని అయితే ఎత్తుక్కోవాలి, ఏదో ఒక పని చేయాలి. ఈ రూమ్ రెంట్లు పే చేయాలన్నా, లేదు ఏదన్నా ఫుడ్ నెల నెల ఫుడ్ తినాలి, మనం ఏదన్నా ఫుడ్ డబ్బులు కట్టుకోవాలన్నా ఖచ్చితంగా పని అయితే చేయాలి. పని అనేది చేయకపోతే మనం రూమ్ రెంట్ కట్టుకోలేము అండ్ ఫుడ్కి ఇబ్బంది అయిపోతుంది. సో బయట పనులకు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మనం ఏ పని అయితే చేయగలుగుతాం అనిపిస్తుందో ఆ పని చూస్ చేసుకొని రావడం బెస్ట్. మనము పలానా పని మనకి ఏదన్నా చేతి పని వస్తుంది, ఆ పని మీద రండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పని ఎత్తుక్కోండి, చేసుకోవచ్చు. ఎంతోమంది బయట పనులు లేక చాలా అవస్థ పడుతున్నారు ఇప్పుడు రూమ్ రెంట్లు కట్టుకోలేక. సో 25 దినార్లు 30 దినార్లు కట్టాలంటే చాలా కష్టం. మేమున్నాం, ఇంట్లో పని చేస్తున్నాం డ్రైవర్లుగా. మాకు మంత్లీ 100 దినార్లే వచ్చినా కూడా, అంటే 25,000 వచ్చినా కూడా ఫుడ్డు వాళ్ళదే, రూము వాళ్ళదే, బెడ్డు వాళ్ళదే, ఏం కావాలన్నా వాళ్ళే ఇస్తారు, అన్నీ జరుపుతారు. డ్యూటీలు మాత్రం పక్కా ఉంటాయి, అది నార్మలే. డ్రైవర్కైనా, ఎక్కడ పనిచేసే డ్రైవర్కైనా, ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా డ్యూటీలు అనేటివి ఉంటాయి, తప్పదు. కానీ అన్నీ వాళ్ళటివే గడిచిపోతాయి. బయట పనులు చేసుకునే వాళ్ళకి మాత్రం అన్నీ వీళ్ళే పెట్టుకోవాలి. పని దొరికితే ఓకే, పని దొరకకపోతే చాలా ఇబ్బంది పడతారు. సో బయట పనులు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ ఇక్కడే అడ్జస్ట్ అవ్వాలి. కొంచెం ఆలోచించుకొని రావాలనుకుంటున్న వాళ్ళు, అన్నిటికీ మేము ఉండగలుగుతాం, చేయగలుగుతాం, ఏ పనైనా మేము చేసుకోగలుగుతాం అనిపిస్తే వచ్చి హ్యాపీగా చేసుకోండి, కానీ ఇబ్బంది పడద్దు. సో చూసారు కదా, రూమ్ రెంటు బాడుగా అండ్ ఫుడ్కి మాత్రం 50 దినాలు ఖచ్చితంగా మంత్లీ అవుతుంది. సో 50 దినార్లు అంటే మనం మినిమం 200 దినార్లు 250 దినార్లు అన్న సంపాదించేటట్లయితే 50 దినార్లు పెద్ద లెక్క కాదు. మనకు వచ్చే 100 దినార్లు 50 దినార్లు ఎడగట్టుకుంటే అసలు ఉండాల్సిన అవసరం అయితే లే. నన్ను అడిగితే 50 దినార్లు పక్కా అవుతుంది. 50 దినార్లు అంటే ఇప్పుడున్న డబ్బులకి 15,000 రూపాయలు ఖచ్చితంగా అవుతుంది రూమ్ రెంటు, ఫుడ్. సో పరిస్థితి అలా ఉంటుంది అనమాట బయట పనులు చేసుకునే వాళ్ళకి. రోజు మా పెద్దాయన వచ్చి డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇట్లా వంట అయితే చేస్తూ ఉంటాడు అనమాట. వంట చేస్తాడు, ఇప్పుడే పెట్టాడు వంట, బియ్యం పెట్టాడు. నేను వచ్చానని డ్యూటీ నుంచి వచ్చి చికెను నానేస్తున్నాడు, కూరగాయలు కోస్తున్నాడు, అన్నం చేస్తున్నాడు. ఇట్లా ఉంటుంది అనమాట కంపెనీలో. బయట పనులు చేసే వాళ్ళకి వాళ్ళే ఫుడ్ చేసుకొని తినాలి, టైం టు టైం డ్యూటీలకు వెళ్ళేసి వచ్చిన తర్వాత చేసుకోవాలన్నమాట. టైం చూడండి, ఇప్పుడు 3:30 అవుతుంది. పొద్దున్నే 6 గంటల నుంచి మా పెద్ద ఆయనకి సాయంత్రం అంటే మధ్యాహ్నం 2-2:30 వరకు ఉంటుంది డ్యూటీ. ఆ తర్వాత వచ్చి రూమ్కి ఏదైనా చేసుకొని తింటాడు. బయట పనులు చేసుకునే వాళ్ళకి ఇలా ఉంటుంది సిచ్యువేషన్. చేసుకొని తినాలి, టైం ఉంటుందో ఉండదో తెలియదు, టైంకి వచ్చి చేసుకొని తినేదానికి కుదరదు. అండ్ చేసుకునేదానికి మందే ఖర్చు, రూమ్కి రెంట్లు పే చేసుకోవాలి. ఒకవేళ పని దొరికితే సరే, వీళ్ళు కంపెనీలో పని చేస్తున్నారు కాబట్టి నెల నెల జీతం అనేది వచ్చేస్తుంది. కంపెనీలో కాకుండా బయట పని ఎత్తుక్కొని చేసుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ పని దొరకకపోయిందంటే పోలీసు వాళ్ళు చెకింగ్ ఎక్కువ అయిపోయింది బయట. వాళ్ళు ఈరోజు పనికి వెళ్ళాలా, మనకి జీతం అనేది రాదు, అండ్ చేసుకొని తినడానికి ప్రతిదానికి డబ్బులు అవసరం కాబట్టి కష్టమైపోతుంది. సో కొంచెం ఆలోచించండి బయట పనులకు వచ్చే వాళ్ళకి. ఏదైనా చేతిలో పని ఉండి బయటకు వచ్చి చేసుకోగలుగుతామంటే పర్లే. మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి మనల్ని ఒకవేళ ఒక నెల రెంట్ కట్టుకోలేకపోతే వాళ్ళు హెల్ప్ చేస్తారంటే పర్లే, చేసుకోవచ్చు. మనకి ఎవరు తెలిసిన వాళ్ళు లేక ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడినారంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొంతమందికి ఈ వీడియోని షేర్ చేసి మనకు కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.